అధికారంలో లేనప్పుడు 3 సంవత్సరాలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసి ఎన్నో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఎన్నో కేసులు ఎదుర్కొన్నటువంటి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కూడా నా శ్రమకు తగ్గ గుర్తింపు ఇచ్చి మళ్ళీ నాకు మహిళా అధ్యక్షురాలుగా రెండోసారి నన్ను ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారికి, అలాగే దీనికి సహకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మల్లు బట్టి విక్రమార్క గారికి, ఈ జిల్లాలో మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యంగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, టౌన్ అధ్యక్షుడు నగరాధ్యక్షుడు జావేద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా నాకు వాళ్ళందరూ అండదండలు ఉంటాయని, వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అందరికీ ఎప్పుడూ అనునిత్యం అందుబాటులో ఉండే సౌజన్య అక్క రెండోసారి మళ్ళీ మాకు అధ్యక్షురాలుగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు రోజులలో కూడా అక్క 10 మందికి అండగా ఉంటూ మా అందరికీ సపోర్ట్గా ఉంటూ ఎప్పుడు మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అక్క గొప్ప స్థాయిలో ఎదగాలని, మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టకాలంలో మహిళలు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. కష్టకాలంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నా గుర్తించి సౌజన్య గారికి మళ్ళీ రెండోసారి పదవి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సౌజన్య గారు అందరినీ గుర్తించి ఇంకా ముందు వెనక ముందు ఎవరైతే కష్టంలో అప్పుడున్న వాళ్ళని ఇప్పుడున్న వాళ్ళని గుర్తించి అందరికీ డివిజన్లలో కానీ ఎక్కడైనా మంచి పదవులు ఇవ్వాలని సౌజన్య గారిని కోరుకుంటున్నాను. రోజు మాకు ఏ విధంగా ఆనందంగా ఉందంటే ఈరోజు ప్రియాంక గాంధీ గారి బర్త్డే కాబట్టి మాకు ఆనందంగా ఉంది. కాబట్టి మళ్ళా దుబ్బర సౌజన్య గారు మళ్ళీ మహిళా అధ్యక్షురాలు కావటం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఆమె ఏ విషయంలో ఏ విధంగా ఎప్పుడూ ప్రౌడ్గా ఉండదు. మేము కొద్ది కాలంలో పరిచయం అయినా కూడా ఏదైనా కూడా ఒక మహిళా అధ్యక్షురాలు లాగా ఉండదు, ఒక మాకు స్నేహితులు లాగా ఉంటుంది. ఏదన్నా ఆపద వచ్చినా చెప్పినా ఎమ్మటే రెస్పాండ్ అయ్యిద్ది. అది కాదురా ఇది అంటది, అక్క ఇలా చెప్తా ఇలా ఉంటుంది అక్క, ఇలా ఉంటుంది అక్క అంటే ఏదైనా కూడా మీరు ఇప్పుడు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది కదా, దేనికైనా కూడా మంచి సొల్యూషన్ ఇస్తుంది, మంచి ఆలోచన ఇస్తుంది, మంచి దేనికైనా కూడా మాకు రెస్పాండ్ అయ్యిద్ది, మంచి సలహాలు ఇస్తుంది. మహిళలందరం కలిసి ఇలా ఉండాలి గొడవలు వద్దు, చికాకులు వద్దు అంటది. మాకు కొండంత అండగా ఉంటుంది. కానీ ఎప్పుడు అలాగా ఉండాలని, ఇంకా కొద్దిగా అభివృద్ధిగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా మా మహిళా సంఘాలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.